ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరిని ఒకడు సహించుచు క్షమించుకునుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించండి. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించండి. దేవుడు మీ యందును కనికరము కలిగి ఉండాలి అనుకుంటే నీవు కనికరము చూపు. దేవుడు నా మీద దయ కలిగి ఉండాలి అనుకుంటే నీవు కూడా ఇతరుల పట్ల దయ చూపించు. దేవుడు నన్ను ప్రేమించి నన్ను గొప్ప చేయాలి అని అనుకుంటే నీ ప్రక్కనున్న వారిని కూడా నీవు ప్రేమించు. నీ తోటి వారిని ప్రేమించి వారితో నీవు సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక.